హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ 90s అమ్మాయి. ఇది నా అఫీషియల్గా ఫేస్ చూపించి మాట్లాడుతున్న ఫస్ట్ వీడియో అండి. సో ఫేస్ ఎందుకు చూపించలేదంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ వల్ల, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కానీ ఇన్సెక్యూరిటీ వల్ల ఫేస్ చూపించడానికి నా ఫేస్ మీద నాకు కొద్ది కాన్ఫిడెన్స్ తక్కువ అనమాట. సో అందుకనే ఫేస్ చూపించడానికి భయపడి ఇంతవరకు ఫేస్ చూపించలేదు. సో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి అసలు ఉంటాయా, ఉండవా, ఏంటి అంటే ఓన్లీ సాఫ్ట్వేర్స్కే ఉంటాయా, లేదంటే డిగ్రీ చేసిన మనలాంటి వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయా, వీటన్నింటి గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే దీని గురించి నేను బాగా రీసెర్చ్ చేశాను అనమాట. ఎందుకంటే డైలీ నా మైండ్లో ఉన్న ఒకే ఒక థాట్, ఇండిపెండెంట్గా ఉండాలి. అందుకోసమనే ఎప్పుడు జాబ్స్ సెర్చ్ చేయడము, యూట్యూబ్లో జాబ్స్ చూడడము, నౌకరీలో ఇలా చాలా సైట్స్లో జాబ్స్ సెర్చ్ చేసిన తర్వాత అండ్ మీరు తమ్నైల్లో చూసినట్టుగా కొద్దిగా డబ్బులు కూడా పోగొట్టుకున్న తర్వాత నేను రియలైజ్ అయిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అందుకే డైరెక్ట్ ఇలా వచ్చేసాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 90s అమ్మాయి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నేను మీకు నా ఇంట్రడక్షన్లో ఆల్రెడీ నేను చెప్పినట్లుగా నాకు జాబ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్, బయటికి వెళ్ళి ఒక చిన్న జాబ్ చేయడం వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో నేను చెప్పానన్నమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సో అలా ఫేస్ చేస్తూ నాకు ఇంకా విసుగు వచ్చేసింది అనమాట. బయటికి వెళ్ళి జాబ్ చేయడం, పిల్లల్ని మెయింటైన్ చేస్తూ బయట టార్చర్ పడడం, వీటికన్నా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ మేబీ దొరకచ్చేమో డిగ్రీ బేసిస్తో, ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను అలా ట్రై చేస్తూ వచ్చానమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి. అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడే నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఒకసారి ఒక యూట్యూబ్ ఛానల్లో చూశానండి. చూస్తే అక్కడ ఉందన్నమాట, ఇలాగా మేము మీకు జాబ్ ఇప్పిస్తాము. జాబ్ డిస్క్రిప్షన్ కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఈజీ వర్క్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, హౌస్ వైఫ్స్ కూడా చాలా చక్కగా కిడ్స్ మెయింటైన్ చేస్తూ చేసుకోవచ్చు, అది ఇది అనేసి చెప్పారనమాట. నేను మామూలుగా డబ్బు విషయంలో నేను ఎవరిని అంత తొందరగా నమ్మే మనిషిని కాదు. అలాంటి దాన్ని నేను కూడా ఓకే ఓకే చూద్దాము అన్నట్టుగా ఫస్ట్ చూశాను. వాళ్ళ గురించి రివ్యూస్ అవి ఇవి చూస్తే బాగానే ఉన్నాయి. వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళని ప్రమోట్ చేసి ఉన్నారనమాట. ఓకే, అయితే ఇంత లేనిది అంత లేనిది యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చెయ్యరు కదా వాళ్ళని. సో మీరు కూడా చూసుండొచ్చు, ముసలి వాళ్ళైనా లేదంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా 18+ వాళ్ళైనా ఎవరైనా ఈ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం చేసుకోవచ్చు అనేసి యూట్యూబ్లో ఇలా చాలా వస్తున్నాయి. వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రమోట్ చేశారు. సో బాగానే ఉంటుంది కదా, ఒకసారి కాంటాక్ట్ అవుదాం ఏమైంది అనేసి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాట్సాప్లో. వాళ్ళ నంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను అనమాట. అయితే వాట్సాప్లో మెసేజ్ చేశాను. ఫస్ట్ మెసేజ్ చేస్తే నాకు రిప్లై వచ్చింది, మీరు ఇలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అంటే యా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. చెప్తే ఏమైంది అంటే నాకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, ఒక అప్లికేషన్ ఫామ్ నాకు సెండ్ చేశారు. ఆ క్యూఆర్ కోడ్కి మీరు 5000 సెండ్ చేయండి, నెక్స్ట్ మీ ప్రాసెస్ చెప్తాము, ట్రైనింగ్ ఉంటుంది, సో అండ్ సో సైట్లో మీకు జాబ్ ఇప్పిస్తాము అంటే లైక్ నాది ఆల్రెడీ నేను టీచర్ ఫీల్డ్ నాకు ఐడియా ఉంది కాబట్టి సో ఆ జాబ్ కూడా రిలేటెడ్గా వాళ్ళు అదే చెప్పారనమాట. సో అండ్ సో స్టూడెంట్స్ యుఎస్ఏ నుంచి ఇలా అదర్ కంట్రీస్ నుంచి అండ్ ఇండియా నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఆ సైట్లో. మీరు ఆ క్వశ్చన్స్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీది సైన్స్ సబ్జెక్ట్ అనుకోండి, సైన్స్ సబ్జెక్టు, సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని మీరు ఆన్సర్ చేయాలి అన్నారు. ఐ మీన్ ఫేస్ టు ఫేస్ కాదు, జస్ట్ ఆన్లైన్లో వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తారు, మనం దాన్ని నీట్గా సబ్మిట్ చేయాలి అన్నారు. సో బాగుంది కదా, ఈజీగా సబ్మిట్ చేయొచ్చు, దానికి కూడా మేము వేసి చెప్తాము ఎలా ఏంటి అనేసి, మేము ట్రైనింగ్ ఇస్తాము, అది ఇది అనేసి అన్నారనమాట. కానీ నాకు స్టార్టింగ్ 5000 మేబీ కొంతమందికి చిన్న అమౌంట్ అనిపించచ్చు, బట్ యాజ్ ఏ హౌస్ వైఫ్ నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మా హస్బెండ్ అప్పుడప్పుడు ఇచ్చిన పాకెట్ మనీ, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు
ఏదో కొద్దిగా ఖర్చులుకుంటాయి. బట్ ఆలోచన కూడా ఉంటది కదా! 5,000 ఒకసారి ఇస్తే వీళ్ళు జాబ్ ఇప్పిస్తారా లేదా అనేసి ఆమెతో నేను లేడీ అనమాట. సో, ఆమెతో ఇలా నేను చాట్ చేస్తూ లేదండి నేను 5,000 పే చేయలేను స్టార్టింగ్. ఎందుకంటే నాకు కొద్దిగా డౌట్ ఉంది. ప్లస్ ఆ డౌట్ కన్నా నా ఆశ పెద్దది కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ రావాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, హాయిగా సంపాదించుకోవాలి, బయటికెళ్ళి డామినేషన్స్ ఎవరు పడతారులే అనేసి ఓకే అన్నట్టుగా ట్రై చేస్తున్నాననమాట. ఆమె ఏం చెప్పింది, ఆఫర్స్ ఇస్తూ వచ్చింది. పోనీలెండి ఫస్ట్ 399 పే చేయండి, తర్వాత బ్యాలెన్స్ పే చేయండి అన్నది. లేదండి నేను అప్పుడు కూడా లేదండి నా దగ్గర అంత అమౌంట్ లేదు, నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చూడండి కొద్దిగా అనేసి చెప్పాను. చెప్తే ఆమేమో ఓకే అనేసి స్టార్టింగ్ అలా బార్గెయిన్ చేస్తూ కూరగాయల వ్యాపారంలాగా సరే 2,000 పే చేయండి. తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు ప్లేస్‌మెంట్ వచ్చిన తర్వాత మీరు పే చేయండి రిమైనింగ్ అమౌంట్ అని స్టార్టింగ్ చెప్పింది. ఓకే అనేసి జాయిన్ అయ్యాను. 2,000 పే చేశాను. తర్వాత వాళ్ళ ఫార్మ్ ఫిల్ చేశాను. అన్నీ చేశాను. బానే ఉంది. అయిన తర్వాత డే బై డే నాకేమి అప్డేట్ రావట్లేదు వాట్సాప్‌లో ఆమె నుంచి. నేను కాంటాక్ట్ అవుతూ ఉన్నాను. ట్రై చేస్తున్నాను. తర్వాత గట్టిగా అడిగేశాను. ఏంటండి మీరు ట్రైనింగ్ అన్నారు, అదన్నారు, ఏమీ రాలేదు అంటే, అప్పుడు సరే మీకు ఒక 10 వీడియోస్ పెడతాను. అందులో ట్రైనింగ్ మొత్తం ఉంటది. మీరు ఆ ట్రైనింగ్ ఫాలో అవ్వండి. ఇక్కడ జాబ్స్ మీకు అప్డేట్ అయిన తర్వాత ఏదో సో అండ్ సో సైట్ అప్డేట్‌లో ఉంది. ఆ జాబ్ సైట్. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనేసి చెప్పిందనమాట. ఓకే. బానే ఉంది కదా! అనేసి నేను ట్రైనింగ్ అవుతూ ఉన్నాను. డైలీ రెగ్యులర్‌గా వీడియోస్ చూశాను. తెగ సిన్సియర్‌గా మేబీ నేను డిగ్రీలో లేకపోతే ఇంటర్‌లో అంత బాగా చదువుంటే ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేదాన్ని. లేదులెండి. మళ్ళీ బైపీసీ చేసి ఐఏఎస్, ఐపీఎస్ కాదు కానీ ఏదో అయ్యేదాన్ని అట్‌లీస్ట్. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్స్ కోసం మోసపోకుండా అనమాట. ఏదో అయ్యేదాన్ని. అప్పుడు ఏం జరిగింది అంటే, సరే ఓకే చూశాను, బాగా ప్రిపేర్ అయ్యాను, సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యాను. అయిపోయిన తర్వాత డైలీ ఇది ప్రిపేర్ అయిపోయానండి, ఇప్పుడేంటి అని అడిగాననమాట. ఒక 10 డేస్ తర్వాత. అప్పుడే కొద్దిగా మనకు టైపింగ్‌లోనే అర్థమైపోతది కదా! ఆమె సీరియస్‌గా మెసేజ్ చేసేదది. వెయిట్ చేయండి చూస్తాము, ఇంకా అప్డేట్ అవుతుంది అనేసి కొద్దిగా రాంగ్ సైడ్ వెళ్తూ ఉందనమాట. ర్యాష్‌గా వెళ్తూ ఉంది. ఓకే అనేసి చూస్తున్నా. ఎందుకంటే నా 2,000 ఆమె దగ్గర ఇరుక్కుంది కదా! సో, నేను సాఫ్ట్‌గానే డీల్ చేద్దాం, నాకు జాబ్ ఇంపార్టెంట్ కదా! అనేసి ట్రై చేస్తున్నా. లైవ్స్ అంటది, డౌట్స్ క్లియర్ అంటది, అదంటది, ఇదంటది. మొత్తానికి అది ఇది అని చెప్పి లాస్ట్‌కి ఇంకా ఆమె రెస్పాండ్ అవ్వడం మానేసిందనమాట. ఇప్పటికి కూడా మీరు నమ్మరు, ఇప్పుడు కూడా డైలీ అప్డేట్స్ ఉన్నాయి. ఆమె పేజ్‌ని ఇంకా నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా నాకు 2,000కి ఆమె జాబ్ ఏమి ఇప్పించింది లేదు, అప్డేట్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. నేను ఇంకా ఆమెని గట్టిగా ఏం మాట్లాడలేక, ఏం అడగలేక సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు కూడా ఇంకా ఆశ అవ్వలేదనమాట. ఆల్మోస్ట్ నాకు 6, 7 మంత్స్ అయింది నేను ఆమెకు 2,000 ఏసి. సో, ఈ 2,000 మ్యాటర్ కాదండి. మార్కెట్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ దట్టు డిగ్రీ బేస్ మీద అంటూ ఏమీ లేవండి. ఏమీ లేవన్నమాట. మనం జస్ట్ ఇట్లా నమ్మి మోసపోవడం తప్ప, నేనంటే 2,000 పక్కన పెట్టేసేయండి. బట్ చాలామంది వేలు నాలాగా ఆమెకు 2,000s ఎన్నో సెండ్ చేసి ఇట్లా బయట చెప్పలేక, ఏమి ఆమెకు సొల్యూషన్ అడగలేక ఉన్నవాళ్ళు చాలామందే ఉండుంటారు మేబీ. సో, అలా అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఏమీ లేవండి డిగ్రీ బేస్ మీద. నాకు తెలిసినంత వరకు నేను చేసిన రీసెర్చ్‌లో అయితే లేవు. ఎవరు నాలాగా అయితే డబ్బులు కట్టి మోసపోవద్దండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. మీరు లోకల్‌గా ఏదైనా జాబ్స్ ట్రై చేయండి డిగ్రీ బేస్ మీద. రెగ్యులర్‌గా వెళ్ళేకి మీకు అందుబాటు ఉంటే ట్రై చేయండి మంచిగా బయట. బట్ ఈ ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టి ఫస్ట్ జాబ్ ఇప్పిస్తామన్నదైతే ఫేక్ అండి. పక్కా ఫేక్ అనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.